ఎప్రికాట్ డే టు డిలైట్కి స్వాగతం. మరి మన డే టు డిలైట్ చేయాలంటే షాపింగ్ చేయాల్సిందే. ఫస్ట్ ఆప్రికాట్స్, తర్వాత షుగర్ అండి, మిల్క్ మేడ్, అమూల్ బటర్, ఫ్రెష్ క్రీమ్, పెద్ద లిస్టే అండోయ్, బ్రెడ్, పాలు, కస్టర్డ్ పౌడర్. ఒక గిన్నెలోకి పాలు తీసుకుని కాగబెట్టండి ఒక పొంగు వచ్చే వరకు. ఈ గ్యాప్లో ఏం చేస్తారు, ఆప్రికాట్స్ కవర్ కట్ చేసి అందులోంచి ఆప్రికాట్స్ తీయండి. ఒక 5 సరిపోతాయండి, 5 to 6. నేను ఒక 5 తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టండి. కస్టర్డ్ పౌడర్ని రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే మనకు పాలు పొంగిపోతాయి. అయ్యో పాలు పొంగిపోతున్నాయి, టెన్షన్ పడకండి. కస్టర్డ్ పౌడర్ కూడా కలిపేయండి. ఉండ్లో పడుతున్నాయా? ఏం కాదులేండి, ఇట్స్ కామన్. ఉండ్లో పడతాయి, నాకు పడ్డాయి, అందుకే ఇట్స్ కామన్. అక్కడ పాలు మరుగుతూ ఉన్నాయి. ఈ గ్యాప్లో మనం బ్రెడ్లన్నీ తీసి సైడ్కి పెట్టుకుందాం. వాటినన్నింటినీ బటర్లో వేసి రోస్ట్ చేయాలి కదా, దానికోసం. నెక్స్ట్ ఆప్రికాట్స్ అన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని మంచిగా బ్లెండ్ చేయండి. బ్లెండ్ అయిన మిశ్రమం ఇలా ఉంటుంది. ఏమండోయ్, ఈ గ్యాప్లోనే షుగర్ కూడా వేసేయండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆప్రికాట్ మిక్చర్ మొత్తాన్ని అందులో వేసేసి బాగా మిక్స్ చేయండి. అది కొంచెం సాలిడ్ కన్సిస్టెన్సీకి మారుతూ ఉంటుంది. ఈ గ్యాప్లోనే మనం బటర్ వేసి రోస్ట్ చేయాలి మన బ్రెడ్స్ని. మనం నార్మల్ ప్యాన్లో కూడా చేయొచ్చు, నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇందులో రోస్ట్ చేస్తున్నాను. మన బ్రెడ్ ఫిట్ అయ్యేంత బాక్స్ తీసుకోండి. అందులో మిల్క్ మేడ్, ఫ్రెష్ క్రీమ్ వేయండి. అది మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశాక మన ఆప్రికాట్ మిక్చర్ ఉంది కదా, అది కూడా వేసేయండి. ఈ గ్యాప్లో మన రోస్ట్ అయిపోయి ఉంటాయి కదా బ్రెడ్స్, ఆ బ్రెడ్స్ తీసుకొచ్చి దీనిపైన వేసేసేయండి. వేసాక సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ చేయండి. ఆప్రికాట్ మిక్చర్, మళ్ళీ మిల్క్ మేడ్, మళ్ళీ ఫ్రెష్ క్రీమ్. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్, అలా 2 లేయర్స్ చేస్తున్నామండి మనం. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. చేసేసాక మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేయండి. ఒక 1 to 2 hours ఫ్రీజ్ చేస్తే ఎమ్మీ ఆప్రికాట్ డే టు డిలైట్ రెడీ. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.